హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో గైస్ మీరైతే ఫొటోస్ అయితే ఎడిట్ చేస్తుంటారు కదా. సో దానికైతే ఒక లోగో అయితే కావాలి. సో మీకు ఆ లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తా. సో గైస్ మీరైతే ఒకసారి మీరు క్రియేట్ చేసిన లోగో చూడండి. సో ఇక్కడ చూసుకున్నది నేనైతే నేను ఎడిట్ చేసిన ఫోటో. సో దానికైతే పక్కన చూడండి మనకి లోగో అయితే కనిపిస్తుంది కదా. సో అలా అయితే మీరు లోగో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో గైస్ దీనికి వచ్చేసి మనకు ఒక పిక్సెల్ యాప్ అయితే అప్లికేషన్ అయితే కావాలి. సో మీకు అయితే అది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ మళ్ళీ అందులో వచ్చేసి కొన్ని అయితే ఫండ్స్ ఉంటాయి. సో మీరైతే ఆ ఫండ్స్ అయితే మీకు దొరకవు. సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. సో మీరైతే ఆ ఫండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు అయితే వీడియో ఎన్ని వరకు అయితే చూడండి, మీరు ఆ ఫండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీరు అవైతే అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో కూడా చూపిస్తా లాస్ట్ ఎండింగ్లో అది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్ అలాగే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి. సో గైస్ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా. సో టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో ఇందులో టెక్స్ట్లో వచ్చేసి మీరు మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోండి. సో మీరైతే ఏదైతే లోగో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేనైతే చందు ఎడిట్స్ అనే లోగో క్రియేట్ చేసుకుంటున్నా. సో చందు ఎడిట్స్ అండ్ ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ సెంటర్లో పెట్టండి. సో ఇలా సెంటర్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఫండ్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ మై ఫండ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి మై ఫండ్స్ల మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని అయితే ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మీకు ఈ ఫండ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. సో ఏం లేదు, ఇప్పుడు ఒక ఫండ్స్ మీద ట్యాప్ చేయండి. సో ఈ ఫండ్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇలా అయితే ఫండ్ అనేది వచ్చేస్తుంది. సో మీకు నచ్చిన ఫండ్స్ మీద అయితే ట్యాప్ ఇచ్చుకోండి. సో ఇలా ట్యాప్ ఇచ్చేసి ఏదైనా ఒక ఫండ్ మీద ట్యాప్ చేయండి మీరు. సో నేనైతే ఈ ఫండ్స్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం జూమ్ తీసుకోండి. సో ఇలా జూమ్ తీసేసుకున్న తర్వాత సో మళ్ళీ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద మనకి ఇంకొకటి రావాలి కాబట్టి ఫండ్స్ ఇక్కడ మనకి నేను కింద వచ్చేసి ఫోటోగ్రఫీ అని పెట్టుకుంటున్నా. సో ఫోటోగ్రఫీ అని పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో దీన్ని కూడా మళ్ళీ ఫండ్స్ అనేది చేంజ్ చేయాలి మనం. సో ఏం లేదు, మళ్ళీ ఫండ్స్లోకి వెళ్ళండి. సో ఫండ్స్లోకి వెళ్ళేసి మై ఫండ్స్లోకి వెళ్ళేసి సో మనకి ఇక్కడ చూడండి B1 ఉంది కదా. సో బోల్ట్ 1 అని సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ తీసుకొచ్చి ఇది కొంచెం చిన్న వేయండి. చిన్న వేసి ఇదాన్ని ఇలా పెట్టేసుకోండి. సో ఇలా అయితే మనకి చందు రిచ్ మీద ట్యాప్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఫండ్స్లోకి వెళ్ళండి. ఫండ్స్లోకి వెళ్తే మనకి చాలా ఫండ్స్ అయితే ఉంటాయి. సో మీకైతే ఇన్ని ఫండ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు ఏది వస్తే అదైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో నేనైతే ఇదైతే ఫండ్ పెట్టుకున్నా. సో పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్క కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ చూసుకోండి దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ కలర్స్లోకి వెళ్ళండి. సో కలర్స్లోకి వెళ్ళేసి మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. సో ఇలా బ్లాక్ కలర్ పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నైట్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయి ఓన్లీ మనకి PNGలోకి అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సేవ్ ఇమేజెస్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ PNG ఉంది కదా, PNGని పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి అల్ట్రాలో పెట్టేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని నొక్కేస్తే మనకి సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు మీరు ఈ ఫండ్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఫండ్స్ అనేది ఒక లింక్ అయితే ఇస్తా. సో మీరైతే ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. సో గైస్ మీరు లింక్ మీద ట్యాప్ చేయగానే సో మనకి ఇట్లా అయితే లోడ్ అయ్యి మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇట్లా పైకి స్క్రాల్ చేయండి. సో స్క్రాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫండ్స్ అని ఉంది కదా. సో ఫండ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇందులో క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ జిప్ ఫైల్ అని వచ్చింది కదా. సో జిప్ ఫైల్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో డౌన్లోడ్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేయగానే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఎక్స్పోర్ట్ ఫైల్స్ అని సో దాని మీద ట్యాప్ చేయండి.
సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కింద మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మోర్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ ఉంది కదా, సో ఇలా ఫోల్డర్లో వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి, ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో నేను చందు ఎడిట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. సో ఈ ఫోల్డర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఈ ఫోల్డర్లోకి అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేసేసేయండి. సో అలా ఫోల్డర్లోకి ఎక్స్పెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో గైస్ పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేసా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫండ్స్లోకి వెళ్ళండి, కింద ఫండ్స్ అనేది కదా, ఫండ్స్లోకి వెళ్ళేసి సో మై ఫండ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఈ ఫండ్స్ అయితే నేను ఇంతకుముందు ఆల్రెడీ యాడ్ చేసిన కదా, సో ఇవైతే డిలీట్ చేసేస్తున్నా. సో ఇవి డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. సో ఏం లేదు, ఇక్కడ యాడ్ ఫోల్డర్ ఉంది కదా, సో యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇట్లా కిందకి స్క్రాల్ చేస్తుంటే మనకి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం కదా చందు ఎడిట్స్ అని, సో చందు ఎడిట్స్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడ చూసుకొని మనకి ఫోల్డర్స్ అన్ని అయితే యాడ్ అయితే వచ్చేసినాయి. సో వచ్చేసినాయి కదా, ఇక్కడ మనకి టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, సో అన్నిటి మీద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఒక్కొక్క దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో యాడ్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి చూసుకోండి మళ్ళీ మనకి మై ఫోల్డర్లోకి అయితే మనం ఏవేవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వచ్చేసినాయి మళ్ళీ. సో గైస్ చూసారు కదా, సో ఇలా అయితే ఫోల్డర్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఒక ఫోల్డర్ మీద ట్యాప్ చేయండి, సో మనకైతే మళ్ళీ ఫోల్డర్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసాయి. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో గైస్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.